హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆటిజం టాలెంట్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. పిల్లల్లో తమ్నెల్లో చూసినట్టు పిల్లల్లో ఆటిజం పిల్లల్లో బిహేవియర్ ఎన్ని రోజులు ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, మనం దానికి ఏమైనా టెక్నిక్స్ యూజ్ చేయాలా, లేకపోతే దానంతా అదే బిహేవియర్ అనేది తగ్గిపోతుందా, ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అనేది ఈ వీడియో మొత్తము చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా నేను చెప్పేటువంటి మ్యాటర్ అనేది మీకు అర్థం కాదు. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే నేను చెప్పేటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే బిహేవియర్ ఆటిజం పిల్లల్లో చాలా రకాలుగా బిహేవియర్స్ అనేది మీరు చూస్తుంటారు. అంటే ఫ్లాపింగ్ అని కానీ, థమ్ సకింగ్ అని కానీ, గో వాకింగ్ అని కానీ, లేకపోతే పుషింగ్ అదర్స్ అని కానీ, ఇలాంటి బిహేవియర్స్ చాలా వరకు మీరు పిల్లల్లో చూస్తుంటారు. అంటే ఏ బిహేవియర్ అయినా పిల్లవాడు రిపీట్గా చేస్తుంటారు. కొందరు పిల్లలు ఏం చేస్తారంటే టీత్ని గ్రైండ్ చేస్తుంటారు. అదే విధంగా తాను మాట్లాడుకోవడం, కార్నర్స్ చూడడం, ఈ విధంగా కొత్త బిహేవియర్స్ అనేది పిల్లల్లోకి వస్తుంటాయి. ఏ బిహేవియర్ అయినా ఆ పిల్లవాడిలో 15 days మాత్రమే ఆ బిహేవియర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ 15 days తర్వాత మ్యాక్సిమం 15 days నుంచి 1 month వరకు మాత్రమే ఆ బిహేవియర్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఆ బిహేవియర్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా బిహేవియర్ ఆ విధంగానే కంటిన్యూస్గా ఉంటుందంటే మీరు బిహేవియర్ థెరపీ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఆ బిహేవియర్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు థెరపీతో పాటు మీరు కూడా పిల్లవాడు ఏదైనా ఒక బిహేవియర్ మీలో చూస్తున్నాడంటే కంపల్సరీ తనని ఆ బిహేవియర్ చేయకుండా మీరు స్టాప్ చేయాలి. లేదంటే తనని వేరే యాక్టివిటీ పైకి తనని షిఫ్ట్ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మీరు ఇంట్లో అక్కడ థెరపీ సెంటర్లో మ్యూచువల్గా మీరు వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా 10 to 15 daysలో పిల్లవానికి బిహేవియర్ అనేది తగ్గిపోతుంది. ఎలాంటి బిహేవియర్ చూపించినా డెఫినెట్గా 15 daysలోనే తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు పేరెంట్స్గా మీరు హార్డ్ వర్క్ అనేది చాలా వరకు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితేనే ఒక బిహేవియర్ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ టాకింగ్ రిపీట్గా చేస్తుంటాడు, అప్పుడు మీరేం చేయాలంటే తనని స్టాప్ అని చెప్పడమా, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి ఎంగేజ్ చేయడమా, లేకపోతే పిల్లవాడు ఆ బిహేవియర్ చేస్తున్నప్పుడు తనని డెఫినెట్గా ఇంకో యాక్టివిటీ మీదకి మీరు షిఫ్ట్ చేసినట్లయితే కంపల్సరీ బిహేవియర్ అనేది మీకు 10 to 15 daysలోనే రెడ్యూస్ కావడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.